నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో ఈ మధ్య కాలంలో మనం కొన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లలో చూస్తూనే ఉన్నామండి. 2 years 3 years పిల్లలు కూడా ఏదన్నా పాప్కార్న్ లాంటివో లేదంటే ఇంకేదో మనం ఇస్తూ ఉంటుంటాం వాళ్ళకి, ఫుడ్ తినే ఐటెం. కొన్నిసార్లు తింటూనే పిల్లలు బ్రీత్ ఆగిపోవడం, నోట్లోంచి బ్లడ్ రావడం మనం కామన్గా గమనిస్తున్నాం. ఇలా దేని వల్ల జరుగుతూ ఉంటుంటుంది? ఫుడ్ రిలేటెడ్ కనుక మనం చూసుకుంటే పిల్లలకి సంబంధించి 0 నుంచి మొదలు పెడితే 2-3 years వరకు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి, అలా ఏమన్నా ఉంటుందా అన్నది మనతో పాటు పీడియాట్రిషియన్ అరవిందలోచని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి ఉషా గారు. ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసిందే లిటరల్లీ నేను షాక్ అయ్యాను. బాబు అంటే పెద్దగానే ఉన్నాడు, తనకి తెలుస్తుంది అంతా, ఏదైనా తినగలుగుతారు కదా అని పేరెంట్స్ కూడా అన్నీ ఇచ్చేస్తూ ఉంటుంటాం. బట్ ముక్కులో నుంచి నోట్లోంచి బ్లీడ్ అవ్వడం, అక్కడికక్కడికే స్పాట్గా బాబు చనిపోవడం, ఆ ఇన్సిడెంట్ నేను చూశాను. పిల్లలకి సంబంధించి 0 నుంచి మనం మొదలు పెడితే 3-4 years వరకు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటే ఏదైనా ఉంటుంది అంటారా అసలు? అవునండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అది కొంచెం వాళ్ళకి ఇమ్మెచ్యూర్ ఏజ్ కూడా, వాళ్ళకి స్లోగా నమిలి తినడం అవన్నీ కూడా అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంటారు. సో మనం ఫుడ్ అనేది మీరు గమనిస్తే 6 months తర్వాత కొంచెం మెత్తగా చేసి స్మాష్ చేసి ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాము. అలానే less than 1 year పిల్లల్లో మనము హనీ, కౌ మిల్క్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. 6 months to 1 year అనేది ఒక వేరే టాపిక్. 1 year తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ డైట్ అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. సో అలానే మరి గమనిస్తే కనుక less than 2 years పిల్లల్లో మనము రౌండెడ్ ఆబ్జెక్ట్స్ అంటే గట్టిగా ఉండే ఫుడ్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా చూ చేసి దాన్ని నమిలి మొత్తం పౌడర్ లాగా అయిపోయిన తర్వాత మింగడం అనేది వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు. అలానే తింటూ ఉన్నప్పుడు మనం సరిగా గమనించకపోతే వాళ్ళు ఎగురుతూ ఉంటారు, రోల్ అవ్వడం కానీ ఆడుతూ ఏదో ఆటలో అలా మింగేస్తుంటారు. సో అలా యాక్సిడెంటల్గా మింగినప్పుడు ఒక్కొక్కసారి అది ఏంటంటే అన్నం మింగే ద్వారం నుంచి కాకుండా ఎయిర్వేలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఊపిరి పీల్చుకునే గొట్టంలోకి యాక్సిడెంటల్గా వెళ్ళిపోతే అది స్టక్ అయిపోతుంది. ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ అంటే ఫుడ్ అంటే సాఫ్ట్ ఫుడ్ కాకుండా మనం ఇలాంటి రౌండెడ్ ఆబ్జెక్ట్స్ లైక్ పొమెగ్రానైట్ సీడ్స్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, ఆర్ డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం గింజలు, క్యాష్యూస్, సో ఇలాంటివి ఇచ్చినప్పుడు, అండ్ పాప్కార్న్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది. అంటే మనం పెద్దవాళ్ళు తింటున్నాం తెచ్చుకున్నాం కదా అని పక్కనే పిల్లలు ఉంటారు, వాళ్ళు అడుగుతారని చెప్పి మనం ఇస్తూ ఉంటాం. అది పిల్లలు సరిగ్గా చూ చేసి అంటే నమిలి మింగకపోవడం వల్ల, అదే టైంలో వాళ్ళు బ్రీతింగ్ తీసుకోవడం కోఆర్డినేట్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఊపిరిగొట్టంలోకి అది వెళ్ళి స్టక్ అయిపోతుందండి. సో వెంటనే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇమీడియట్గా వచ్చేసి ఊపిరి తీసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా అయిపోతుంది. సో అప్పుడు వెంటనే మొహం అంతా ఎర్రగా అయిపోవడం, ఊపిరి తీసుకోలేకపోవడం, మాట రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, రేర్గా జరుగుతూ ఉంటుంది. బట్ పేరెంట్స్ ఇది మైండ్లో పెట్టుకోవాలి. పిల్లలకి ఇలాంటి గట్టిగా ఉండే థింగ్స్ అంటే గ్రౌండ్ నట్స్ కూడా ఇవ్వకూడదు అసలు. less than 2 years వాళ్ళకి ఇలాంటివి అవాయిడ్ చేయడం అనేది మంచిది. 2 to 5 years మధ్యలో ఉండే పిల్లల్లో కూడా అంటే వాళ్ళు తెలుసు అంటే ఇప్పుడు సపోజ్ పొమెగ్రానైట్ సీడ్స్ నములుతారు, తినగలుగుతారు అంటే ఒక చోట వాళ్ళని కూర్చోపెట్టి మనం పక్కనే ఉండి చాలా మన సూపర్విజన్లో మనం పక్కనే ఉండి జాగ్రత్తగా తినిపించాలి. సో తినేటప్పుడు ఎగరడము, టీవీ చూడడము, సో ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళ ధ్యాస అనేది తిండి మీద ఉండదు. కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం అనేది ఉంటుంది. ఓకే. సో మీరు అన్నట్టుగానే ఫుడ్ రిలేటెడ్ పొమోగ్రానైట్స్ అని చెప్తూ ఉన్నారు. లేదు అంటే కొన్నిసార్లు మీరు అంటే గ్రేప్స్ కూడా నమిలి తినాలని కొంతమంది పిల్లలకి తెలియదు. అలా ఏదైతే మనం రా ఇస్తూ ఉంటుంటాం అలా మింగేస్తూ ఉంటుంటారు వాళ్ళు. మీరు అన్నది ఇందాక ఏదైతే మనం తినే పైప్ అని దాంతోపాటు ఊపిరి పీల్చుకునే పైప్ ఏదైతే ఉంటుందో, రెండు పక్క పక్కనే ఉంటాయండి. యాక్చువల్లీ ఊపిరి పీల్చుకునే పైపు ముందుకుంటుంది, అన్నం మింగే పైపు వెనక్కు ఉంటుంది, ఈసోఫేగస్ అంటాము. సో అది వెనక్కు ఉంటుంది. నార్మల్గా కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అంటే మనము లైక్ మనం వితౌట్ రియలైజింగ్ అన్నం స్వాలో చేసినప్పుడు ఈ ఎయిర్వే అనేది కొంచెం బ్రీఫ్గా క్లోజ్ అవుతుంది. సో క్లోజ్ అయ్యి మళ్ళీ అన్నం మింగేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ అదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగిపోతూ ఉంటుంది. సో అందుకనే మనం పెద్దవాళ్ళకు కూడా లైక్ ఒక చోట కూర్చొని తినాలి అదేంటి మనం పెద్ద పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం కదా, తినేటప్పుడు అటు ఇటు కదలొద్దని చెప్పే రీజన్ కూడా హెల్త్ వైజ్ కానీ హెల్త్ వైజ్ గానే. సో పొరబోవచ్చు, మనకైతే అలా అవ్వచ్చు పెద్దవాళ్ళకి. పిల్లలకైతే వాళ్ళు ఇంకా అదే టైంలో ఎగురుతారు, ఇలాంటి ఒక్కొక్కసారి అప్సైడ్ డౌన్గా ఉంటారు. సో ఇలా అన్నీ
చేస్తూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఫుడ్ విషయంలో. ఇంకొకటి ఏంటంటే ఇలాంటిదే సేమ్, అంటే పెన్సిల్ నిప్స్ కానీ ఇవి ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియక ముక్కులో పెట్టుకోవడం, చెవిలో పెట్టుకోవడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఫారిన్ బాడీస్ అంటాం ఇవన్నీ. సో దానివల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈ చెవిలో పెట్టుకునేవి ఇమీడియట్గా కూడా పేరెంట్స్కి తెలియకపోవచ్చు. సో తర్వాత చెవు నొప్పి అంటేనో అట్లా తీసుకొస్తూ ఉంటారు. సో ఈ ఫారిన్ బాడీ యాక్సిడెంట్స్ అనేవి అవ్వకుండా పేరెంట్స్గా మనమే less-than 5 years పిల్లల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఓకే, బట్ చాలా కీన్ మానిటరింగ్ అనేది అవసరం అని తెలుస్తుంది. ఎందుకంటే ఇమీడియట్ గా బ్రీత్ ఆగిపోతుంది అని కూడా చెప్తూ ఉన్నారు కదా, అది చాలా డేంజర్ అని అర్థమవుతుంది. అలాగే బ్రీత్ ఆగిపోయినప్పుడు అంటే కొన్ని అంటే రేర్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉండొచ్చు. దానికి హిమ్లిక్ మాన్యువర్ అని చెప్పేసి థ్రస్ట్ అంటే ఒక ఫోర్స్ వెనక నుంచి పట్టుకొని కౌగిలించినట్టు వెనక నుంచి పట్టుకొని పొట్ట మీద ప్రెషర్ పెడితే వెంటనే అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ టెన్షన్లో పేరెంట్స్ అది ఇంట్లో ఎంతవరకు చేయగలుగుతారు అనేది మనం కూడా చెప్పలేము. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో కానీ లేదా తెలిసిన పిల్లల్లో కానీ ఏదైనా వాళ్ళు ఇట్లా మింగారు అనుకున్నప్పుడు మనం వెంటనే మీరు ఏదైతే చెప్పారో వెనక నుంచి హక్ చేసుకున్నట్టుగా పట్టుకొని పుష్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పొట్ట మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అప్పుడు ఆ థ్రస్ట్ వల్ల వాళ్ళు బ్రీతింగ్ బయటికి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇంత సివియర్ కండిషన్ని హ్యాండిల్ చేయడం వాళ్ళకి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో గుర్తురాదు. ఒకవేళ వచ్చినా కూడా టెక్నిక్ కరెక్ట్గా చేయలేకపోవచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడమే మంచిది. అలానే కొన్ని క్యాండీస్ ఇస్తూ ఉంటారు గట్టిగా ఉండేవి, లైక్ ఇలా రౌండ్గా ఉంటాయి స్వీట్ క్యాండీస్. అవి పిల్లలకి ఇస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. లైక్ కొన్నాం కదా షాప్లో, ఆరు పిల్లలే అడగచ్చు. సో ఇచ్చినప్పుడు అవి కూడా మనం దగ్గరే ఉండి చేసి నమిలి మింగాలి అన్నది మనం నేర్పించాలి, చెప్తూ ఉండాలి వాళ్ళకి. సో 2 years వరకు అయితే మానిటరింగ్ అవసరం. 2 to 5 years పిల్లల్లో కూడా పేరెంట్స్ కొంచెం దగ్గరే ఉండి ఇలాంటివి అవాయిడ్ చేసుకోవడం అనేది కంపల్సరీ. ఒకవేళ మనం డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఇంక్లూడ్ చేయాల్సి వస్తే వాళ్ళని పౌడర్ చేసుకొని క్రష్ చేసుకొని ఫుడ్లో కానీ ఆర్ మిల్క్లో కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టుగానే మనం ఇచ్చే ఫుడ్ అది కూడా ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటారు. చాలామందికి అది కూడా తెలియదు, అయితే జావలా ఇచ్చేస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు అది కూడా కన్ఫ్యూషన్ పేరెంట్స్కి. ఇదే ఇస్తే ఇదే అలవాటు అయిపోతుంది కదా, పిల్లోడికి నమలడం రావాలి కదా, ఇన్ని మంత్స్కి ఇలా పెట్టాలి, ఇన్ని మంత్స్కి ఇలా పెట్టాలని ఏదో ఒక పారామీటర్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. అది ఎలా అసలు? అంటే more than 6 months, అంటే 6 months కంప్లీట్ అయిపోయినాక మనం ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తామండి జనరల్గా. సో మనము ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే రైస్ ప్లస్ దాల్, పప్పుల పౌడర్ లాగా ఉగ్గులాగా చేసుకొని మనం స్టార్ట్ చేస్తాం కదా. సో అందులో మనము మరీ పల్చగా ఉండకూడదు, మరీ నీళ్ళలాగా ఉండకూడదు. కొంతమంది ఓన్లీ పప్పు వాటరే ఇస్తారు, దాల్ వాటర్ అంటారు, దాల్కి పానీ అంటారు. సో అది ఇస్తే సరిపోతుందా అంటారు, అలా ఇవ్వకూడదు. రెండు కాంబినేషన్తోనే ఇవ్వాలి. సో అది మరీ జారుడుగా కాకుండా మరీ తిక్కగా కాకుండా సెమీ సాలిడ్ అంటాం కదా, సో జావలాగా ఆ కన్సిస్టెన్సీలో ఇవ్వాలి. సో అది సాఫ్ట్గా ఉండేదే ఇవ్వాలి. 6 to 8 months తర్వాత, 8 months అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం మెల్లిగా ఫింగర్ ఫుడ్స్ అంటాం. అంటే ఇప్పుడు క్యారెట్స్ కానీ పొటాటోస్ కానీ మనం బాయిల్ చేసుకొని వాటి స్టిక్స్ లాగా చేసుకొని అది సాఫ్ట్గానే ఉంటుంది. ఓకే, సో అది కొంచెం చూ చేయడానికి, అంటే పిల్లలు నమలడం నేర్చుకుంటారు కదా, పళ్ళు అప్పటికే రావు, కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు. సో గమ్స్ చూయింగ్కి వాళ్ళకి బాగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు ఫింగర్ ఫుడ్స్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఇచ్చే ఫుడ్నే కొంచెం కన్సిస్టెన్సీ పెంచుకోవచ్చు. ఓకే, అంటే ఏంటంటే కొంచెం పలుకుల్లాగా అలా ఇవ్వచ్చు. నార్మల్ అంటే అన్నము పప్పు కూడా మెత్తగా కలిపి ఈ స్టేజ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇవ్వడం. అంటే కిచిడీ లాగా వెజిటబుల్స్ అవన్నీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయమని చెప్తాం 6 months తర్వాతనే. సో ఏదైనా కూడా బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని ఇవ్వమని చెప్తాం. ఫ్రూట్స్ కూడా ఇవ్వమని చెప్తాము. ఫ్రూట్ పల్ప్ లాగా బనానా అయితే మెత్తగా చేసి ఇవ్వండి, యాపిల్ పేర్ ఇలాంటివి అయితే కొంచెం స్టీమ్ చేసి మెత్తగా చేసి ఇవ్వండి అని చెప్తాం. సో ఈ స్టేజ్లో కొంతమంది ఏం అడుగుతారంటే ఫ్రూట్ నిబ్లర్స్ వాడచ్చా అని అడుగుతూ ఉంటారు. ఫ్రూట్ నిబ్లర్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ ఓన్లీ జ్యూస్ అనేది ఒకటి వెళ్తూ ఉంటుంది, ఫైబర్ అనేది ఎక్కువ పిల్లలు కన్జ్యూమ్ చేయలేకపోతారు. ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ వెళ్తూ ఉంటుంది, ఫైబర్ ఉండదు. ప్లస్ దానివల్ల బ్లోటింగ్ రావచ్చు, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవచ్చు. కాబట్టి జ్యూసెస్ కన్నా కూడా ఫ్రూట్సే బెటర్. సీజనల్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వాళ్ళకి స్మాష్ చేసి డైలీ ఒక 1 or 2 ఫ్రూట్స్ ఇవ్వమని చెప్తాం. సో ఇది
నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా కొంతమంది స్టార్టింగ్లోనే యాడ్ చేసేస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్కి నట్స్ అలర్జీస్ ఉండే అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ ప్రిపేర్ చేసే ఉగ్గులో యాడ్ చేయొద్దని చెప్తాం మేము. కొంచెం వాళ్ళకి ఫస్ట్ ఒక 6 to 8 months నార్మల్ మనం రైస్ అండ్ పప్పులు పౌడర్ అది అలవాటు అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం ఒక్కొక్కటి మెల్లిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోమని, పౌడర్స్ యాడ్ చేసుకోమని చెప్తాము. అలాగే రాగి కూడా పిల్లలకి మంచిదే. 6 months అబోవ్ పిల్లలకి రాగి రిచ్ ఇన్ కాల్షియం కాబట్టి రాగి జావ కూడా పెట్టచ్చు. ఓకే, ఇలానే అడుగుతూ ఉంటారనమాట, ఇంకా నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి ఇవి అని. అవన్నీ 1 year తర్వాత, అంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ, సో 1 year తర్వాత ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్తాము. అండ్ అందులో కూడా పాలు బాగా డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటారు. ఇది కూడా చేస్తూ ఉంటారు, జీర్ణం అవ్వదేమో పిల్లలకి అని. అలా ఏం అవసరం లేదు, నార్మల్ మిల్క్ మీరు వితౌట్ డైల్యూషన్ పిల్లలకి ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మిల్క్ మరీ ఎక్కువగా ఇవ్వకూడదు. మిల్క్ మరీ ఎక్కువ ఇస్తే కాన్స్టిపేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్ టు ఒక 400 to 500 ml per day లాగా మిల్క్ ఇచ్చుకోవచ్చు పిల్లలకి. సో మీరు అన్నట్టుగానే ఫుడ్ విషయానికి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలని అర్థమవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. బట్ చాలామంది పీడియాట్రిషియన్స్ కోసం చూస్తూ ఉంటుంటారు, ఎందుకంటే మైన్యూట్ డీటెయిల్స్ చాలామందికి తెలియదు. ఒకసారి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళని గాజు బొమ్మల్లా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. బట్ ఈ జనరేషన్లో కొన్ని వాటి మీద అవగాహన ఉంటుంది, కొన్నిటిపైన ఓకే 6 months అయిపోయింది కదా బేబీకి, 1 year అయిపోయింది కదా బేబీకి, ఇంకా అలవాటు చేయాలన్న ప్రాసెసే ఉంటుంది తప్ప అసలు బాడీ లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో ఎవరైనా మీ దాకా అప్రోచ్ అవ్వాలి అనుకున్న పీడియాట్రిషియన్ కోసం చూస్తూ పిల్లలకి సంబంధించి హెల్త్ కావచ్చు, మెంటల్ సపోర్ట్ కావచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నా, లేదా ఏదైనా పిల్లలు సీజనల్ ఫీవర్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు, కోల్డ్ కాఫ్ రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము, లేదంటే వ్యాక్సిన్స్కి సంబంధించి, లేదా ఇంకా ఏదైనా కొన్ని ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంటారు, నిమోనియా ఇట్లాంటివి, మీ దగ్గరికి వస్తే ఈ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్, ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు? బేబీ కండిషన్ని బట్టి అండి. కొంతమంది జనరల్ బేబీ చెకప్స్కి వస్తూ ఉంటారు, వ్యాక్సినేషన్కి వస్తారు, మీరు అన్నట్టు చిన్న కంప్లైంట్స్తో సీజనల్ ఫీవర్స్ కానీ వాటితో వస్తారు. కొంతమంది బాగా సివియర్గా కూడా వస్తారు. ఒక్కొక్క చైల్డ్ కండిషన్ని బట్టి వాళ్ళకి అడ్వైస్ అనేది ఇస్తూ ఉంటాము. సో అదే ఇండివిజువలైజ్డ్ అనమాట, ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఆర్ ఇలాంటి డయట్ సంబంధించిన డౌట్స్, ఇలాంటివి డెవలప్మెంటల్ అసెస్మెంట్స్ ఇలాంటివి కూడా మనం చేస్తూ ఉంటాం అనమాట రెగ్యులర్గా. సో బేబీ క్లినిక్స్ ఉంటాయి, డెవలప్మెంటల్ అసెస్మెంట్స్ ఉంటుంది, వ్యాక్సినేషన్ అండ్ సిక్ చిల్డ్రన్కి ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళ కండిషన్స్ని బట్టి మనం చేస్తూ జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, ఎస్పెషల్లీ మన ఇంట్లో కనుక ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 years పిల్లల వరకు ఉన్నారు అనుకుంటే, ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరున్నా, మీ ఇంట్లో ఎవరున్నా డెఫినెట్గా షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతూ ఉంటుంటుంది. తెలుసో తెలియకో బొమ్మల రూపంలోనో, లేదు అంటే స్కూల్స్కి వెళ్ళే ప్రాసెస్లోనో, లేదంటే మనం ఇంట్లో తినే ఫుడ్ వల్లనో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు చిన్న మిస్టేక్స్ వల్ల పిల్లల హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక అవేర్నెస్ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో, డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఫర్దర్గా కిడ్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, కొన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము బట్ మేము ఇంత దూరం రాలేము అనుకునే వాళ్ళు డెఫినెట్గా మీరు కామెంట్ చేయొచ్చు. ప్రతి కామెంట్ మేము చదువుతాము అండ్ వాటి నుంచి మేము వీడియోస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాము. థ్యాంక్ యూ.